Hello, hi everyone. So already we have discussed the some of the important government schemes. So in part one, so this is a part two. Right, you can go to the playlist of the June month, and you can check the playlist. You will find the government schemes part one. This is a part two. We are now going to discuss. రైట్ ఇవన్నీ కూడా మే అండ్ జూన్ మంత్లో అనౌన్స్మెంట్ చేసినటువంటి గవర్నమెంట్ స్కీమ్స్. రైట్, ఫస్ట్ వచ్చేసి మనకి పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ బై ఆర్బీఐ. సో దిస్ ఫండ్ ఈజ్ అనౌన్స్డ్ బై ద వాట్ RBI. So for the promotion of the what digital payments, for the promotion of the digital payments in the tier 3 to the what tier 6 centers and also in the northeastern part of the what India. So to provide the what further fillip to the what digitization of the what payment system, it is necessary to give the impetus to the acceptance of the what infrastructure across the country and more so in under reserved areas. Right. సో ఇప్పటివరకు మనకి డిజిటల్ పేమెంట్స్ కానీ పాయింట్ ఆఫ్ సేల్స్ మిషన్స్ ఏదైతే స్వైపింగ్ మిషన్స్ ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టైర్ 1 అండ్ టైర్ 2 టౌన్స్లోనే అవైలబిలిటీ ఉన్నాయి. టైర్ 1 టౌన్స్ అంటే సో జనరల్గా సో 1 lakh కన్నా ఎబో పాపులేషన్ ఉన్నాయి. టైర్ 2 టౌన్ అంటే 50,000 టు ద వాట్ 1999. సో బిలో 1 lakh వరకు ఉన్న 50,000 టు బిలో 1 lakh ఉన్న వాటిని టైర్ 2 అంటాం. టైర్ 3 అంటే 20,000 టు ద 50,000 అండ్ టైర్ 4 అంటే 10,000 టు ద 20,000. టైర్ 5 50,000 టు ద సో 10,000 అండ్ లెస్ దాన్ 5,000. ఇలా పాపులేషన్ బేసిస్ పైన మన టౌన్స్ క్లాసిఫై చేస్తారు. టైర్ 1 టైర్ 2 టైర్ 3. ఇవి 1 lakh పాపులేషన్ కానీ 50,000 ఇవన్నీ కూడా మంచి టౌన్సే కాబట్టి అర్బన్ ఏరియాసే కాబట్టి ఆల్రెడీ అక్కడ డిజిటల్ పేమెంట్స్ సో స్వైపింగ్ గూగుల్ పే ఇట్లాంటివన్నీ వాడుతున్నారు. కానీ టైర్ 3 టైర్ 4 టైర్ 5 టైర్ 6 వచ్చేసరికి పెద్దగా టెక్నాలజీ అనేది అందుబాటులో లేదు. ఇంకా అందరూ సో క్యాష్ రూపంలోనే ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. సో కాబట్టి ఎందుకు జరుగుతున్నాయి క్యాష్ రూపంలో అంటే అక్కడ ఏం లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్? పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో డిజిటల్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు. సో కాబట్టి పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనేది ఒకటి ఆర్బీఐ అనౌన్స్మెంట్ చేసింది. దాని ప్రకారంగా అక్కడ డిజిటల్ పేమెంట్స్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం. సో దానికోసం సో టోటల్ ఫండ్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఈజ్ అబౌట్ 500 crores. ఈ 500 crores రూపీస్లో ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రిబ్యూషన్ ఈజ్ అబౌట్ 250 crores. సో టోటల్ ఫండ్ అనేది 500 crores. దాంట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ అనేది 250 crores. మిగతా 250 crores ఏదైతే ఉన్నాయో ఈ 250 crores అనేది ఏ బ్యాంక్ అయితే కార్డు ఇస్తుందో ఆ బ్యాంక్ ఇవ్వాలి, లెస్ కార్డ్ నెట్వర్క్. ఇప్పుడు ఎస్బీఐ అనుకోండి, ఎస్బీఐ అనేది కార్డు ఇస్తుంది, కానీ ఆ కార్డు ఇష్యూ చేసిన కార్డు నెట్వర్క్ కంపెనీ వీసానో మెస్ట్రోనో ఏదో ఉంటాయి కదా రకరకాలుగా. సో కాబట్టి వీసా కార్డ్ అనుకోండి, ఇది వీసా కార్డ్ నెట్వర్క్, ఇది ఎవరు? ఎస్బీఐ వీసా కార్డ్. సో వీళ్ళిద్దరు కలిసి ఎంత కాంట్రిబ్యూట్ చేయాలి? 250 crores కాంట్రిబ్యూట్ చేయాలి. సో that is a 250 crores is contributed by the RBI and another remaining 250 crores is contributed by the what కార్డ్ ఇష్యూయింగ్ బ్యాంక్స్ అండ్ కార్డ్ నెట్వర్క్స్. సో దీని ద్వారా ఏం చేయాలంటే సో మనకి ఎక్కడ ఈ టైర్ 3 టైర్ 4 టైర్ 5 టైర్ 6 ఈ సిటీస్లలో డిజిటల్ పేమెంట్స్ని ప్రమోట్ చేయాలన్నమాట మనకి. సో అండ్ ఆల్సో ప్లస్ నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద ఇండియా. సో పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ సో ఇన్ ద టైర్ 3 టు ద వాట్ టైర్ 6 సెంటర్స్ అండ్ ద వాట్ సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ప్రమోట్ చేయాలి. సో ఎగ్జామినేషన్లో మనం చేసే మిస్టేక్ ఏంటిదంటే సో టోటల్ పేమెంట్ అంటే అన్ని పేమెంట్ 500 crores కాబట్టి ఆర్బీఐ షేర్ ఎంత అన్నా కూడా నువ్వు 500 crores అనే ఆన్సర్ పెట్టేస్తావు. ఆర్బీఐ షేర్ అనేది 250 crores, ఇంకా 250 crores కార్డ్ ఇష్యూయింగ్ బ్యాంక్ అండ్ కార్డ్ నెట్వర్క్. సో టోటల్ ఫండ్ ఇద్దరిది కలిపితే 500 crores. కాబట్టి ఎగ్జామ్లో వాడు ఆర్బీఐ అడిగాడా అంటే టోటల్ ఫండ్ అడిగాడా అనేది ఇంపార్టెంట్ అక్కడ. అండ్ సెకండ్ వన్ ఈజ్ అవాట్ సో మనకి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు దాంట్లో స్ట్రీట్ వెండర్స్ కూడా సపరేట్గా స్కీమ్ అనౌన్స్మెంట్ చేస్తాం. ఎందుకంటే స్ట్రీట్ వెండర్స్ యొక్క బిజినెస్ మొత్తం దెబ్బతింది సో లాక్డౌన్ వల్ల. సో ఆ స్ట్రీట్ వెండర్స్కి స్కీమ్ అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పారు. సో ఆ స్ట్రీట్ వెండర్స్ కోసం అనౌన్స్మెంట్ చేసిందే ఇది. సో ప్రైమ్ మినిస్టర్ స్వనిధి. So that is a special micro credit facility scheme. So that is launched on the June 1st of the 2020. The special micro credit facility ఎవరి కోసం? స్ట్రీట్ వెండర్స్ కోసం. సో దాని పేరు ఏంటిది? పిఎం స్వనిధి. అయితే ఎగ్జామినేషన్ పర్పస్లో ఏంటిదంటే ఈ పిఎం స్వనిధి స్కీమ్ని ఎవరు లాంచ్ చేశారని అడుగుతాడు. జనరల్గా స్ట్రీట్ వెండర్స్ అందరూ కూడా మనకు అర్బన్ ఏరియాస్లోనే ఉంటారు. అక్కడక్కడ పండ్లు కూరగాయలు రైట్ సో హాకర్స్ కానీ రైట్ రిక్షా వాళ్ళ కానీ సో ఇలా ఎవరైతే ఉన్నారో సో బ్రెడ్స్ కానీ ఎగ్స్ కానీ టెక్స్టైల్స్ కానీ ఫుట్వేర్ కానీ అక్కడక్కడ అమ్ముతుంటారు. అంతే స్ట్రీట్ వెండర్స్. టీ కానీ పకోడాస్ సో ఇట్లాంటివి అమ్మేవాళ్ళు స్ట్రీట్ వెండర్స్. సో ఈ స్ట్రీట్ వెండర్స్ అనే వాళ్ళు ఎక్కువగా అర్బన్ ఏరియాలో ఉంటారు కాబట్టి ఈ స్కీమ్ ఈస్ కమ్స్ అండర్ ద వాట్ మినిస్ట్రీ ఆఫ్ ద వాట్ హౌసింగ్ అండ్ ద వాట్ అర్బన్ అఫైర్స్. సో వీళ్ళ కింద వస్తుంది అనమాట. దిస్ స్కీమ్ ఈజ్ పిఎం స్వనిధి స్కీమ్ ఈజ్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ద హౌసింగ్ అండ్ ద వాట్ అర్బన్ ఏరియాస్ అంటే మున్సిపాలిటీస్ ఏరియాస్లో జనరల్గా మినిస్ట్రీ ఆఫ్ ద హౌసింగ్ అండ్ వాట్ అర్బన్ అఫైర్. దిస్ ఈజ్ గోయింగ్ టు ద వాట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. పిఎం స్వనిధి ఈజ్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ద హౌసింగ్ అండ్ వాట్ అర్బన్ అఫైర్స్.
ఎవరి కోసం ఇది? స్ట్రీట్ వెండర్స్ కోసం. ఇక చూద్దాం, పిఎం స్వనిధి అని ఉంది. పిఎం స్వనిధి స్టాండ్స్ ఫర్ పిఎం ఫర్ పిఎం, ఎస్ ఫర్ వాట్? స్ట్రీట్, వి ఫర్ వెండర్స్, ఏ ఫర్ ఆత్మనిర్భర్, నిధి ఫర్ నిధి ఓన్లీ. సో దట్ ఈస్ ద పిఎం స్వనిధి స్టాండ్స్ ఫర్ ద వాట్? స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి. సో స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ Nidhi. So already this is a part of the what? Atmanirbhar Bharat Abhiyan only. So in that scheme they are announced that we are going to announce a new scheme for the what? Street vendors, right? So PM Swanidhi stands for the what? Street vendors Atmanirbhar Nidhi. So for the providing of the what? Affordable loans to the what? Street vendors. సో ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళకి. సో ఇక్కడ పెరి అర్బన్ ఏరియాస్ కానీ రూరల్ ఏరియాస్లో కానీ వాళ్ళకి ఎంత ఇస్తారంట లోన్? సో వెండర్స్ విల్ అవైల్ వర్కింగ్ క్యాపిటల్ ఆఫ్ ద వాట్? ఒక్కొక్కరికి 10,000 రూపాయలు, 10,000 రూపీస్ అనేది సో ఇస్తారనమాట. రీపేయబుల్ ఇన్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ విత్ ద టెన్యూర్ ఆఫ్ ద వాట్? 1 year. సో వాళ్ళు 1 year లోపల ఎప్పుడైనా పేమెంట్ చేయొచ్చు. మంత్లీ కొంచెం 500, 400 వాడి సోమతను బట్టి. సో రైట్. సో అప్ టు ద వాట్? 10,000 రూపీస్ అనేది లోన్ ఇస్తారు. దాని టెన్యూర్ ఎంత ఉంటుంది? 1 year ఉంటుంది. ఇంట్రెస్ట్ సబ్సిడీ ఎంత ఉంటుంది? 7% ఉంటుంది, రైట్. సో బ్యాంక్ అనేది మేబీ 9% ఇంట్రెస్ట్ రేట్కి ఇచ్చింది అనుకోండి, లేదంటే 8% ఇంట్రెస్ట్ రేట్కి ఇచ్చింది అనుకోండి. గవర్నమెంట్ 8%, బ్యాంక్ అనేది 8% ఇంట్రెస్ట్ రేట్కి ఇచ్చింది. సో అప్పుడు తీసుకున్న తను ఎంత పేమెంట్ చేయాలి? ఓన్లీ 1% పేమెంట్ చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ 7% ఏం ప్రొవైడ్ చేస్తుంది? సబ్సిడీ. సో గవర్నమెంట్ ఈజ్ ప్రొవైడింగ్ ద 7% ఆఫ్ ద వాట్? సబ్సిడీ ఆన్ దీస్ 10,000 రూపీస్. ఎవరైతే వాళ్ళు లోన్ తీసుకుంటున్నారో దాని మీద బ్యాంక్ అనేది ఇంట్రెస్ట్కి ఇస్తుంది కాబట్టి ఆ ఇంట్రెస్ట్ని మనకి 7% సబ్సిడీతో గవర్నమెంట్ అనేది సబ్సిడీ ఇస్తుంది. దాన్ని ఎవ్రీ 6 monthsకి ఒకసారి నీ అకౌంట్లో సో ఏదైతే దాని ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ అంతా కూడా నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అనమాట ఆన్ 6 monthly బేసిస్. అండ్ దేర్ విల్ బి నో పెనాల్టీ ఆన్ వాట్? ఎర్లీ రీపేమెంట్ ఆఫ్ ద లోన్స్ తొందరగా పేమెంట్ చేసిన దానికి సో ఎలాంటి పెనాల్టీ ఉండదు. ఫర్ ద ఫస్ట్ టైం మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అండ్ ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బ్యాంక్స్ హావ్ బీన్ అలోటెడ్ ఫర్ ద వాట్? స్కీమ్ టు లెండ్ ద లోన్స్ టు ద వాట్? అర్బన్ పూర్. ఇంతకుముందు బ్యాంక్స్ మాత్రమే ఇచ్చేటివి, ఇప్పుడు మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కానీ, సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బ్యాంక్స్ కానీ, ఇవి ఏవైతే ఉన్నాయో సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ, బ్యాంక్స్ కానీ, సో ఈ నలుగురు లోన్స్ ఇవ్వచ్చు అనమాట. ఇంతకుముందు ఒక బ్యాంక్స్ మాత్రమే ఇచ్చేటివి, ఇప్పుడు ఈ నలుగురిలో ఎవరైనా లోన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ స్కీమ్ అనేది మరి ఎవరు ఎలిజిబుల్ అంటే సో దాదాపు 50 lakhs స్ట్రీట్ వెండర్స్కి బెనిఫిట్ అవుతుందని గవర్నమెంట్ చెప్తుంది. సో అతను అర్బన్ ఏరియాలో కానీ, లేదంటే అతను ఒక రూరల్ ఏరియా అయితే రూరల్ ఏరియాస్లో కానీ సో March 24th of the 2020 నాటికి అతను స్ట్రీట్ వెండర్గా రిజిస్టర్ అయి ఉండాలి. ఒకవేళ మున్సిపాలిటీ ఉందనుకోండి, మున్సిపాలిటీలో ఇతను పలానా వ్యాపారం చేసుకుంటాడు, స్ట్రీట్ వెండర్ పలానా ప్లేస్లో చేస్తాడని చెప్పేసి వాళ్ళు ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. సో అది ఉండాలన్నమాట ఆన్ ఆర్ బిఫోర్ ద వాట్? 24th March of the వాట్? 2020, రైట్. సో ద స్కీమ్ ఈజ్ వ్యాలిడ్ టిల్ ద వాట్? March 22. సో March 22 నాటికి ఈ స్కీమ్ అవైలబిలిటీ ఉంటుంది. అప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ 2 years ఉంటుంది, 21 and 22 నాటికి. అండ్ ఈ స్కీమ్ కోసం గవర్నమెంట్ అనేది టోటల్గా 5,000 crores అలొకేట్ చేయడం జరిగింది. టోటల్గా 5,000 crores. సో ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద వాట్? 2 years. ది స్కీమ్ విల్ బి June 1st, 2020 నుంచి March 31st of the వాట్? 2022 వరకే ఉంటుంది. సో ఎవరు ఎలిజిబుల్? సో March 24th వరకు ఎవరైతే ఉన్నారో సో రిజిస్ట్రేషన్ అయి ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్. ఇంట్రెస్ట్ అనేది ఎంత? ఇంట్రెస్ట్ బ్యాంక్ డిసైడ్ చేస్తుంది, కానీ గవర్నమెంట్ అనేది ఎంత ఇస్తుంది? సబ్సిడీ ఎంత? 7% సబ్సిడీ ఇస్తుంది. ఒకరికి ఎంత వస్తాయి? 10,000 రూపీస్. లోన్ టెన్యూర్ ఎంత? 1 year. సో గవర్నమెంట్ అనేది 6 monthsకి ఒకసారి ఏం చేస్తుంది? నీకు ఇచ్చిన ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ ఏం చేస్తుంది దాంట్లో సో సబ్సిడీ బేసిస్ పైన నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అనమాట. అదే కాకుండా డబ్బులు ఇవ్వడమే కాకుండా వీళ్ళకి ఏం చేశారంటే హార్నెసింగ్ ద టెక్నాలజీ ఫర్ ద వాట్? ఎంపవర్మెంట్. ఉదయమిత్ర పోర్టల్ ఆఫ్ ద వాట్? సిడ్బీ, మన స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన పోర్టల్ ఉంది, దాని పేరు ఉదయమిత్ర పోర్టల్. అండ్ నెక్స్ట్ పైసా పోర్టల్, అది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ద అర్బన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళ యొక్క పైసా పోర్టల్ ఉంది. సో వాళ్ళకి ఏదైనా సరే వాళ్ళు డైరెక్ట్గా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు లోన్ని. ఒకటి సిడ్బీ యొక్క ఉదయమిత్ర పోర్టల్ ద్వారా కానీ, లేదంటే మినిస్ట్రీ ఆఫ్ ద అర్బన్ అఫైర్స్ యొక్క పైసా పోర్టల్ ద్వారా కానీ సో డైరెక్ట్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట వాళ్ళు. రైట్, నువ్వు ఆఫీస్లో చుట్టూ అక్కడిక్కడ తిరగాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ సో ఎవ్రీథింగ్ ఈజ్ టు ద వాట్? టెక్నాలజీ ఓన్లీ. దట్ ఈస్ హార్నెసింగ్ ద టెక్నాలజీ ఫర్ ద వాట్? ఎంపవర్మెంట్ అండ్ ఎంకరేజింగ్ ద డిజిటల్ ట్రాన్సాక్షన్. ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ కింద స్కీమ్ కింద రిజిస్టర్ అయ్యి ఉండి సో వాళ్ళు చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటారు కదా, చిన్న వ్యాపారం చేసుకున్నప్పుడు ఇప్పుడు బనానా అమ్మేవాడు ఉన్నాడు అనుకోండి, వాడు జనరల్గా ఒక డజన్ బనానా తీసుకుంటే మనం ఒక 40 రూపీస్ పే చేస్తాం. 40 రూపీస్ని ఆన్లైన్ ద్వారా పేమెంట్ తీసుకున్నాడు అనుకోండి అతను, గూగుల్ పేనో లేదంటే పేటిఎమో వాట్ ఎవర్ ఇట్ మేబీ, అప్పుడు వాళ్ళకి మంత్లీ క్యాష్ బ్యాక్ కూడా రావడానికి అవకాశం ఉంది. ఎవరికి? స్ట్రీట్ వెండర్స్కి. సో ఎంకరేజింగ్ ద వాట్? డిజిటల్ ట్రాన్సాక్షన్స్. ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో వాళ్ళు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రమోట్ చేయడానికి వాళ్ళ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఇస్తా అని చెప్తుంది గవర్నమెంట్. దేని కింద? ఈ స్కీమ్ కిందనే, రైట్. నెక్స్ట్ ఫోకస్ ఆన్ ద వాట్? కెపాసిటీ బిల్డింగ్.
సో వాళ్ళకి సంబంధించినటువంటి కెపాసిటీ బిల్డింగ్. సో రకరకాల స్కీమ్స్ ఉన్నాయి స్ట్రీట్ వెండర్కి సంబంధించి. సో అన్ని స్కీమ్స్ని వాడుకోవాలని చెప్తుంది. దట్ ఈస్ వాట్ ఫోకస్ ఆన్ ద వాట్ కెపాసిటీ బిల్డింగ్. సో ఇక్కడ 4 ఉన్నాయి. ఒకటి ఫినాన్షియల్ సపోర్ట్, రెండవది టెక్నాలజికల్ ఎంపవర్మెంట్, థర్డ్ వన్ ఎంకరేజింగ్ ద వాట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ త్రూ ద వాట్ క్యాష్ బ్యాక్, అండ్ ఫోర్త్ వన్ ఈస్ ద వాట్ కెపాసిటీ బిల్డింగ్ బై యూజింగ్ ద వాట్ డిఫరెంట్ స్కీమ్స్. అండ్ ఇక్కడ చూస్తున్నాం మనం స్టెప్ టువర్డ్స్ ఆత్మనిర్భర్ 50 lakh vendors will benefit promoting the digital India by incentivizing the digital transactions అంటే క్యాష్ బ్యాక్ ఆఫర్. అండ్ నెక్స్ట్ స్ట్రీట్ వెండర్స్ వర్కింగ్ క్యాపిటల్ 5,000 crores మనం చెప్పాం. సో ఐటీ ప్లాట్ఫామ్ మొబైల్ యాప్ కూడా లాంచ్ చేయబోతున్నాడు సపరేట్గా. రైట్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బెనిఫిటింగ్ ద పెరి అర్బన్ ఏరియాస్, రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు కూడా అందరు బెనిఫిట్ అవుతారు దీంట్లో. అర్బన్ ఏరియాస్, పెరి అర్బన్ ఏరియాస్, ఆ రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాస్ అంటే మరి ఆ రూరల్ ఏరియాస్ కాదు. సో అర్బన్ ఏరియాస్కి టచ్ అయినటువంటి సరౌండింగ్స్లో ఉన్నటువంటి సో రూరల్ ఏరియాస్, వాటిని మనం పెరి అర్బన్ అంటాం. పెరి అంటే ఇన్ సరౌండింగ్స్ ఆఫ్ ద వాట్ అర్బన్ ఏరియాస్. రైట్, నెక్స్ట్ వచ్చేసి సో ఎలక్ట్రానిక్ సెక్టార్లో మనకి ఎలక్ట్రానిక్ సెక్టార్ అనేది సో లాక్డౌన్ వల్ల కంప్లీట్గా ఇంపాక్ట్ అయింది. సో కాబట్టి చాలా కంపెనీస్ అనేవి మనకి చైనా నుంచి వియత్నాంకి వెళ్తున్నాయి. సో వియత్నాం తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ డెస్టినేషన్ అనేది ఇండియానే. సో చాలా కంపెనీస్ చైనా నుంచి ఐదర్ వియత్నాంకి కానీ ఇండియాకి రావడానికి ట్రై చేస్తున్నాయి, కానీ ఎక్కువ మొత్తంలో వియత్నాంకి వెళ్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఆఫర్ చేసే పాలసీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళ బెనిఫిట్ అవుతుందని చాలా కంపెనీస్ సో వియత్నాంకి వెళ్తున్నాయి. కానీ ఇండియన్ గవర్నమెంట్ కూడా అట్రాక్ట్ చేయడానికి కోసం సో ఈ స్పెషల్గా ఎలక్ట్రానిక్ సెక్టర్ అట్రాక్ట్ చేయడానికి కోసం 3 ఇంపార్టెంట్ స్కీమ్స్ని తీసుకొచ్చింది. అంటే ఇవి ఓల్డ్ స్కీమ్సే కానీ ఇప్పుడు మాడిఫై చేయడం జరిగిందనమాట. రైట్, వన్ ఈజ్ దిస్ ఆల్ ద స్కీమ్స్ ఆర్ రిలేటెడ్ ద వాట్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. సో ఇవన్నీ స్కీమ్స్ కూడా మనకి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. రైట్, సో దాంట్లో ఒకటి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, సో ఫర్ ద వాట్ లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ PLI. And second one is the scheme for the promotion of the manufacturing of the what electronic components and the what semiconductors. దీన్ని షార్ట్ ఫామ్లో మనం స్పెక్స్ అంటాం. సో ఎగ్జామ్ పర్పస్లో క్వశ్చన్ ఏంటిదంటే ఇది స్పెక్స్ ఈజ్ రిలేటెడ్ టు ద వాట్ అంటాడు. స్పెక్స్ ఈజ్ రిలేటెడ్ టు ద వాట్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్, లేదంటే స్పెక్స్ ఈజ్ రిలేటెడ్ టు ద సో ఫినాన్స్ మినిస్టర్, ఇట్లా ఒక ఆప్షన్స్ ఉండొచ్చు. సో దట్ ఈస్ ద స్పెక్స్ ఈజ్ రిలేటెడ్ టు ద స్కీమ్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ కంపోనెంట్స్ అండ్ ద వాట్ semiconductors. And third scheme is what modified electronic manufacturing clusters. ఇది యాక్చువల్గా 2013లో అనౌన్స్మెంట్ చేశారు. సో దాన్ని ఇప్పుడు మాడిఫై చేశారనమాట, అందుకోసం ఇక్కడ మాడిఫైడ్ అని పెట్టారు. ఇవన్నీ ఓల్డ్ స్కీమ్సే, బట్ నౌ దే ఆర్ అనౌన్స్డ్ విత్ వాట్ న్యూ వర్షన్. సో దట్ ఈస్ మాడిఫైడ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్. ఈ 3 స్కీమ్స్ అనేది సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ద వాట్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సో ఎలక్ట్రానిక్స్ వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఇది. సో ఈ ట్రయాలజీ అంటే 3 స్కీమ్స్. సో ఈ 3 స్కీమ్స్ కలిపి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలోకేటెడ్ అబౌట్ 50,000 crores. దట్ ఈస్ అ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ద ఎగ్జామినేషన్, పర్టికులర్లీ ఓవర్ రైటింగ్ బ్యాంక్ ఎగ్జామ్స్. సో ఈ 3 స్కీమ్స్కి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్కి మొత్తం 50,000 crores అని అనౌన్స్మెంట్ చేయడం జరిగిందనమాట. సో ఈ 50,000 crores అనేది గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది. సో ఈ 3 స్కీమ్స్, దీస్ స్కీమ్స్ షల్ కాంట్రిబ్యూట్ ద వాట్ 1 trillion డిజిటల్ ఎకానమీ అండ్ ద 5 trillion GDP బై ద వాట్ 2025. సో ఇండియా జీడిపి అనేది మనం టార్గెట్ పెట్టుకున్నాము 5 trillion GDP అవ్వాలి అని 2025 నాటికి. ఆ 5 trillion GDPలో డిజిటల్ ఎకానమీ ద్వారా ఎంత రావాలి, 1 trillion రావాలి. సో ఆ 1 trillion డిజిటల్ ఎకానమీ సాధించడానికి కోసం సో ఈ స్కీమ్స్ అన్నీ కూడా హెల్ప్ చేస్తాయని గవర్నమెంట్ నమ్ముతుంది. సో 1 trillion డిజిటల్ ఎకానమీ అవ్వాలి ఏ ఇయర్ నాటికి, 2025 నాటికి. టోటల్ ఎకానమీ ఎంత అవ్వాలి, $5 trillion. అండ్ డిజిటల్ ఎకానమీ $1 trillion. అంటే ఈ 5 trillion-లోనే ఈ 1 trillion ఉంటుంది. సో ఈ 3 స్కీమ్స్ ద్వారా దాదాపు 1 lakh crore rupees ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయాలా బై ద ఇయర్ 2025. అండ్ ఆల్సో 5 lakh డైరెక్ట్ అండ్ 15 lakh ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయాలి ఈ స్కీమ్స్ ద్వారా. ఒకటి నెంబర్ 1 ఆ స్కీమ్స్ యొక్క టోటల్ అవుట్లే ఎంత, 50,000 crores. నెంబర్ 2 టార్గెట్ ఆఫ్ ద అచీవ్మెంట్ ఆఫ్ ద డిజిటల్ ఎకానమీ ఎంత, $1 trillion. అండ్ టోటల్ ఎకానమీ అచీవ్మెంట్ ఇస్ అబౌట్ $5 trillion బై ద 2025. అట్రాక్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఎంత, 1 lakh crore rupees. అండ్ 10 lakh crore rupees of the investment by the year 2025. Employment generation ఎంత, 5 lakh and 15 lakh. సో 5 lakh and 15 lakh ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ చేయాలనుకుంటుంది ఈ 3 స్కీమ్స్ ద్వారా. రైట్, ఒకటి ప్రొడక్షన్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్. సో ఈ ప్రొడక్షన్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ అయితే ఏవైతే వాళ్ళు పర్టికులర్ ప్రొడక్ట్స్ అంటారు, ప్రొడక్షన్ లింక్డ్ సబ్సిడీస్ అంటే వాళ్ళ యొక్క ప్రొడక్షన్ బేసిస్ పైన వాళ్ళకి ఏముంటుంది, సబ్సిడీ ఉంటుంది అనమాట. సో PLI స్కీమ్ షాల్ ఎక్స్టెండెడ్ ఇన్సెంటివ్ ఫ్రమ్ ద వాట్ 4% టు ద వాట్ 6%.
సో ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద 5 years ఫ్రమ్ సబ్సిక్వెంట్ టు ద వాట్ బేస్ ఇయర్. ఏదో ఒకదాన్ని గవర్నమెంట్ బేస్ ఇయర్గా డిక్లేర్ చేస్తుంది. ఆ బేస్ ఇయర్ నుంచి 5 సంవత్సరాలు, ఇప్పుడు 2020 బేస్ ఇయర్ డిక్లేర్ చేసామనుకోండి, 2025 వరకు అంటే 5 years. ఆ 5 years అనేది సో వాళ్ళకి ఎంత ఇన్సెంటివ్స్ వస్తాయి, 6% అనేది ఇన్సెంటివ్ అని వస్తుంది ఒకేసారి ఇవ్వరు, అని ఇంక్రిమెంటల్ బేసిస్. అంటే నీ ప్రొడక్షన్ బాగుందనుకో 4%, ఆ తర్వాత ఇంకా నువ్వు మంచిగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే 4.5, ఇంకా బాగా డెవలప్ చేస్తే 5%, అలా 6% ఇంక్రిమెంటల్ బేసిస్ పైన నీకు 6% వరకు ఏమి ఇస్తుంది గవర్నమెంట్, సబ్సిడీ ఇస్తుంది. దేనిపైన, నువ్వు చూపించే డాక్యుమెంట్స్ పైన. సో అది ద పిఎల్ఐ స్కీమ్ ఈజ్ షాల్ బి ఎక్స్టెండెడ్ టు ద వాట్ ఇన్సెంటివ్ ఆఫ్ ద వాట్ 4 to 6%. మన భాషలో చెప్పాలంటే నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో 6% అనేది క్యాష్ బ్యాక్ అవుతుంది అనమాట నీకు. ఎవరి దగ్గర నుంచి, గవర్నమెంట్ దగ్గర నుంచి. సో ఎందుకంటే ఇలా ఎందుకు చేస్తున్నామంటే మనం అట్రాక్ట్ చేయాలి కదా, అట్రాక్ట్ చేసినప్పుడే సో ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరుగుతుంది, గవర్నమెంట్కి ట్యాక్సెస్ వస్తాయి. కాబట్టి అలాగే సో కాస్ట్ ఎంత, 40,000 crore రూపీస్ దీని కాస్ట్. ఓవరాల్గా 50,000 crores అన్నాం కదా, ఆ 50,000 crores 3 స్కీమ్లకు కలిపి దీని కాస్ట్ వచ్చేసి మనకి 41,000 crore రూపీస్ ఈ ప్రొడక్షన్. సో ఇంటెన్సివ్స్ ఇస్తారనుకోండి, క్యాష్ బ్యాక్ ఆఫర్ ఎంత, 6% క్యాష్ బ్యాక్. నెక్స్ట్ వచ్చేసి స్పెక్స్, ద స్కీమ్ ఫర్ ద వాట్ ప్రమోషన్ ఆఫ్ ద వాట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ కంపోనెంట్స్ అండ్ ద వాట్ సెమీ కండక్టర్స్. వీళ్ళకి కూడా సేమ్, సో క్యాష్ బ్యాక్ ఆఫరే. సో స్పెక్స్ షల్ ప్రొవైడ్ ద వాట్ ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ ఫర్ ద వాట్ 25% ఆన్ ద వాట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఫర్ ద వాట్ ఐడెంటిఫైడ్ ఎలక్ట్రానిక్ గూడ్స్, దట్ ఈస్ ఎలక్ట్రానిక్ కంపోనెంట్స్, సెమీ కండక్టర్స్ అండ్ ద డిస్ప్లే అండ్ ఫ్యాబ్రికేషన్ యూనిట్, అసెంబ్లీ అండ్ ద టెస్ట్, మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్ యూనిట్స్ అండ్ స్పెషలైజర్స్. ఇవన్నీ గూడ్స్కి ఏవైతే ఉన్నాయో ఈ అన్ని గూడ్స్ లోపల ఏం చేస్తారంటే వాళ్ళు పెట్టిన ఎక్స్పెండిచర్లో 25% అనేది గవర్నమెంట్ అనేది క్యాష్ బ్యాక్ ఇస్తుంది, ఇన్సెంటివ్ అంటే అదే. సో దట్ ఇస్ ద స్పెక్స్ షల్ ప్రొవైడ్ ద వాట్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ ఆఫ్ ద వాట్ 25% ఆన్ దేర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఈ ఇండస్ట్రీస్లో ఎలక్ట్రానిక్స్ కానీ, ఈ అసెంబ్లీ కానీ, ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఈ టోటల్ ఇండస్ట్రీలో వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో గవర్నమెంట్ అనేది 25% క్యాష్ బ్యాక్ ఇవ్వడానికి రెడీగా ఉంది. దేనిపైన, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పైన, రైట్. అది ఎందుకంటే ప్రమోట్ చేయడానికి, లేదంటే ఎవరు ఇండస్ట్రీస్ పెట్టడానికి అవకాశం లేదు, అందుకోసం వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మాడిఫైడ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఈఎంసి. సో ఇది ఆల్రెడీ మనకి 2013లోనే స్టార్ట్ అయింది ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రానిక్ క్లస్టర్ స్కీమ్. సో దీంట్లో కూడా ఏంటిదంటే సేమ్ ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తారనమాట సేమ్. 2012లో ఈ స్కీమ్ అనేది ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు, 2013 నుంచి ఇంప్లిమెంట్ అయిపోయింది అనమాట. సో ఈఎంసీ విల్ బి సెట్టింగ్ అప్ ఆఫ్ ద వాట్ బోత్ గ్రీన్ ఫీల్డ్ అండ్ బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్, అండ్ ద ఫినాన్షియల్ అసిస్టెంట్ అండర్ ద స్కీమ్ ఈజ్ ఇన్ ద ఫ్రమ్ ఆఫ్ ద వాట్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఓన్లీ, అండ్ ద స్కీమ్ ఈజ్ అప్ టు వాట్ 5 years. సో వాళ్ళకు కూడా గవర్నమెంట్ అనేది సో ఎవరైతే ఇండస్ట్రీస్ పెడుతున్నారో, ఇండస్ట్రీస్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ పెడుతున్నారో వాళ్ళకి ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తా అని చెప్తుంది గవర్నమెంట్. ఎంత అనేది మనకు మెన్షన్ చేయలేదు, బట్ దీనికి కోసం 3,800 crores అనేది అలొకేట్ చేయడం జరిగింది. ఇది ఓల్డ్ స్కీమే, ఇప్పుడు మాడిఫై చేసి చెప్తున్నారు. మాడిఫైడ్ గైడ్లైన్స్లో ఇది ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ స్కీమ్ ఈజ్ నోటిఫైడ్ ఇన్ ద వాట్ 250 జియో నెంబర్ 252 అండ్ 22 October 2012. అదే స్కీమ్ని ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తున్నారు. సో ఈఎంసీ 2 షల్ విల్ ప్రొవైడ్ ద సపోర్ట్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ద వాట్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాంగ్ విత్ వాట్ కామన్ ఫెసిలిటీస్ అండ్ అమ్యూనిటీస్, including the ready built factory sheds and plug and play facilities for attracting of the what major electronic manufacturers along with their supply chains. సో ఈ 3 స్కీమ్స్ అనేది కూడా మనకి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని సో డెవలప్మెంట్ చేయడానికి కోసం అనౌన్స్మెంట్ చేశారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి హెల్తీ ఎనర్జీ అండ్ ఎఫిషియంట్ బిల్డింగ్స్ ఇనిషియేటివ్, దట్ ఈస్ అ మైత్రి. సో దట్ ఈస్ అ ఇండియన్ పవర్ మినిస్ట్రీలో ఒక డిపార్ట్మెంట్ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ ద పవర్లో, దట్ ఈస్ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్. సో ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అనేది యుఎస్ ఏజెన్సీ ఫర్ ద వాట్ డెవలప్మెంట్స్, యుఎస్ ఏజెన్సీ ఫర్ ద డెవలప్మెంట్ తోటి కలిసి వీళ్ళిద్దరు కలిసి సో ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ అండ్ యుఎస్ ఏజెన్సీ ఫర్ ద వాట్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ వీళ్ళిద్దరు కలిసి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటిదంటే మైత్రి. సో మైత్రి ప్రోగ్రామ్. సో వాట్ ఈస్ దిస్ మైత్రి మీన్స్? సో దట్ మార్కెట్ ఇంటిగ్రేషన్ అండ్ ద వాట్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ ఫర్ ద వాట్ ఎనర్జీ ఎఫిషియన్సీ, మార్కెట్ ఇంటిగ్రేషన్ అండ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. సో ఇక్కడ క్లియర్గా ఉంది ఎనర్జీ ఎఫిషియన్సీ. ఇక్కడ ఏవైతే బిల్డింగ్స్ కడుతున్నామో బిల్డింగ్లలో చూడు this program that Ministry of the Power and USAID aimed at the what accelerating the adoption of the what cost effective energy efficiency as a what standard practices within the buildings and especially focusing on the what coolings. ఏవైతే యూఎస్ దగ్గర బిల్డింగ్స్ కట్టేటప్పుడు బిల్డింగ్స్ కూల్గా ఉండడానికి వాళ్ళ దగ్గర ఏదైతే టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీని మార్కెట్లోకి తీసుకొస్తుంది ఎవరు? యుఎస్ గవర్నమెంట్.
అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్పాలి, బిల్డింగ్ రూల్స్ని మార్చాలి, ప్రతి ఒక్కరు ఇదే టెక్నాలజీ వాడాలి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి, కూల్గా ఉండడానికని. సో అలా వీళ్ళిద్దరు టైఅప్ అయ్యారనమాట. మార్కెట్ ఇంటిగ్రేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ ఫర్ ద వాట్ ఎనర్జీ ఎఫిషియన్సీ. అంటే సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ యొక్క టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని మార్కెటింగ్ చేసి పెట్టాలన్నమాట మనం. ఎందుకంటే ఇండియాలో గవర్నమెంట్ రూల్స్ ఇష్యూ చేసింది అనుకోండి, అప్పుడు అందరు అదే టెక్నాలజీ వాడాలన్నప్పుడు ఆటోమేటిక్గా అందరు అదే టెక్నాలజీ వాడతారు. సో యాక్సలరేటింగ్, సో ఇక్కడ ఉంది స్పీడప్ చేయడం, యాక్సలరేటింగ్ ద వాట్ అడాప్షన్ ఆఫ్ ద వాట్ కాస్ట్ ఎఫెక్టివ్ ఎనర్జీ ఎఫిషియన్సీ యాజ్ ఎ స్టాండర్డ్ ప్రాక్టీస్ విత్ ఇన్ ద బిల్డింగ్స్, ఫోకసింగ్ ఆన్ ద వాట్ కూలింగ్స్. సో దానికి సంబంధించింది మైత్రి. సో దట్ ఈస్ అ మార్కెట్ ఇంటిగ్రేషన్ అండ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ ఫర్ ద వాట్ ఎనర్జీ ఎఫిషియన్సీ. నెక్స్ట్ అర్పిత్. సో దిస్ ఈజ్ అర్పిత్ స్టాండ్స్ ఫర్ ద వాట్ ఎయిర్బార్న్ రెస్క్యూ పాడ్ ఫర్ ద వాట్ ఐసోలేటెడ్ ట్రాన్స్పోర్టేషన్. ఇది సో ఏదైతే ఇక్కడ మనకు కనిపిస్తుందో ఎయిర్ క్రాఫ్ట్ పేరు ఏంటిదంటే అర్పిత్. సో ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు తయారు చేశారు. సో ఇట్లాంటివి సెవెన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి ఇంట్రడ్యూస్ చేయాలని చెప్తున్నారు. టోటల్గా 7. ఇప్పుడు ఫస్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అర్పిత్. సో రైట్. So the pod will utilize it for the what evacuation of the what critical patients with infectious diseases, including the COVID-19 from the high altitude area and isolated and remote places. రైట్, జమ్మూ కాశ్మీర్ లాంటి హిల్స్ కానీ, నార్త్ ఈస్టర్న్ ఏరియాస్ ఏవైతే హిల్స్ హై కొండలు అట్లాంటివి ఉన్నాయో ఆ ప్లేసెస్లో అయితే రిమోట్ ఏరియాలోకి వెళ్ళి ఇదేమైతే ల్యాండ్ అయిపోయి అక్కడున్న పేషెంట్స్ని తీసుకురావడానికి ఉపయోగపడుతుంది అనమాట. అట్లాగే తీసుకొచ్చేటప్పుడు దీంట్లో లోపల ఏముంటుందంటే స్పెషల్గా డిజైన్ చేయబడింది. అక్కడ తీసుకొచ్చినప్పుడు అక్కడున్న పేషెంట్ ద్వారా ఇది వేరే వాళ్ళకు కూడా స్ప్రెడ్ అవ్వదు అనమాట. దాంట్లో లోపల వేరే డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది. ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఎయిర్ ఎవాక్యుయేషన్ సిస్టమ్ విత్ ఫెసిలిటీ టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ ద ఇన్ఫెక్షియస్ ఏరోసాల్స్ ఫ్రమ్ ద COVID-19 పేషెంట్ డ్యూరింగ్ ద ఎయిర్ ట్రావెల్ వాజ్ felt by IAF when COVID-19 was declared as a what pandemic. సో ఏరోసాల్స్ ద్వారా మనకి ఇది ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి ఇది కరోనా వైరస్. సో అది స్ప్రెడ్ అవ్వకుండా కూడా దాంట్లో సపరేట్ మెకానిజం ఉంటుందన్నమాట. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ద ఫ్యామిలీ హెల్త్ వేరు, నేషనల్ అక్రిడేషన్ బోర్డు, హాస్పిటల్స్ హెల్త్ కేర్ అండ్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వీళ్ళందరూ ఇచ్చినటువంటి డిజైన్ ఆధారంగా దీన్ని తయారు చేయడం జరిగింది. దేన్ని అర్పిత్. సో కాబట్టి ఎయిర్బార్న్ రెస్క్యూ పాడ్ ఫర్ ద వాట్ ఐసోలేటెడ్ ట్రాన్స్పోర్టేషన్, రిమోట్ ఏరియాలో ఉన్న వాళ్ళని సో తీసుకురావడానికి కోసం. సో ఇది ఎవరైతే అన్ని రకాల డిసీజ్, కోవిడ్ అని ఒకటే కాదు, వాట్ ఎవర్ ది ఇన్ఫెక్షన్ డిసీజెస్ ఆర్ దే. నెక్స్ట్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. సో దిస్ స్కీమ్ వాజ్ రైట్. సో అది చట్టం అనేది మనకి September 17th of 2005లో వచ్చింది. సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. సో అది ఇంప్లిమెంటేషన్ అనేది మనకి February 2nd, 2016 అనంతపూర్ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది. దీని ప్రకారం ఏంటిది, గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ ద వాట్ అట్లీస్ట్ 100 days ఆఫ్ ద వాట్ గ్యారంటీ వేజ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద ఫినాన్షియల్ ఇయర్ ఫర్ ద ఎవ్రీ హౌస్ హోల్డ్ హూ ఈజ్ అడల్ట్ మెంబర్ ఆఫ్ ద వాలంటీర్ టు డూ ద వాట్ అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్. రైట్, అడల్ట్ మెంబర్కి హౌస్ హోల్డ్ అయి ఉండాలి, స్కిల్డ్ కాదు, అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ అంటే చేతి ద్వారా చేయాలి. రైట్, సో అది February 2nd, 2006 నుంచి ఇంప్లిమెంటేషన్ చేయబడింది. సో పార్లమెంట్ పాస్డ్ ద యాక్ట్ ఇన్ ద 2005 ఇయర్. సో ఇయర్ 2020-21 ఇయర్కి, సో దట్ ఈస్ టోటల్గా ఎంజీ నరేగాకి మనకి సో బడ్జెట్లో అయితే 61,500 crores అలొకేట్ చేశారు. కానీ ఇప్పుడు లాక్డౌన్ వల్ల అగైన్ ఎక్స్ట్రా 40,000 crores అనేది యాడ్ చేశారు. సో ఆ 61,500 crores కాకుండా 40,000 crores ఎక్స్ట్రాగా యాడ్ చేసి టోటల్గా దాన్ని ఇప్పుడు 1 lakh crore చేసేసారు. సో దట్ ఈస్ ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్ 2020-21. సో దట్ ఈస్ టోటల్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ అలొకేషన్ ఏంటిది మనకి ఈ 1 lakh crore rupees అనేది టోటల్ అలొకేషన్ ఫర్ ద ప్రొవైడింగ్ ఆఫ్ ద వాట్ 100 days ఆఫ్ ద వాట్ గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద రూరల్ ఏరియాస్. సో ఈ 1 lakh crore rupeesలో ఆల్రెడీ 31,493 crores ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. సో ఇప్పటివరకు May 2020 వరకు 60,000 crore పర్సన్స్ వర్కింగ్ డేస్ అనేది ఆల్రెడీ వర్క్ చేశారు. ఇంకా మిగతాది ప్రోగ్రెస్లో ఉంది. ఆల్మోస్ట్ ఎగ్జామ్ పర్పస్లో వచ్చేసి ఇది 1 lakh crore rupees అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ జల్ జీవన్ మిషన్. సో ఇప్పుడు అన్ని స్టేట్లకి గవర్నమెంట్ అనేది మన మీటింగ్ జరిగింది అండ్ ఆల్సో అన్ని స్టేట్లకి ఫండ్ అనేది అలొకేట్ చేయడం జరిగింది ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద వాట్ జల జీవన్ మిషన్. సో జల జీవన్ మిషన్ అంటే సో టు ప్రొవైడ్ ద వాట్ డ్రింకింగ్ వాటర్ సప్లై. సో దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీస్ట్రక్చర్డ్ అండ్ సబ్జ్యూమ్డ్ ద ఆన్గోయింగ్ ద వాట్ నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్. నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ అనేది ఇండియాలో 1996 నుంచే ఉంది. ఆ ప్రోగ్రామ్ పేరు మార్చారు. ఆ ప్రోగ్రామ్ పేరు మార్చేసి ఇప్పుడు జల జీవన్ మిషన్ అని చెప్పారు. సో జల జీవన్ మిషన్ మనకి 2019 డిసెంబర్లో స్టార్ట్ చేశారు జల జీవన్ మిషన్. సో స్టార్ట్ చేసిన దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద జల జీవన్ మిషన్ ఈజ్ ద వాట్ ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ టు ద వాట్ ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్. సో హర్ ఘర్ నల్ సే జల్ బై ద ఇయర్ వాట్ 2024. అంటే నల్ల ద్వారా ప్రతి ఇంటికి వాటర్ని సప్లై చేయాలి బై ద ఇయర్ 2024 నాటికి. అర్బన్ ఏరియాస్లో కాదు, ఓన్లీ రూరల్ ఏరియాస్కి సంబంధించింది. సో FHTC ద ఫంక్షనల్
household tap connection to the what every rural household by the 2024. So functional household tap connection to the what every household by the which year 2024 rural household కి సో ప్రతి ఇంటికి నల్ల ద్వారా కనెక్షన్ ఇవ్వాలి. సో అలా ఇచ్చిన తర్వాత సో ఎవ్రీ డే 55 లీటర్స్ పర్ క్యాపిటా పర్ డే, ఒక రోజుకి ఒక పర్సన్కి 55 లీటర్స్ ఆఫ్ ద వాటర్ని సప్లై చేయాలి. సో 55 లీటర్స్ పర్ క్యాపిటా పర్ డే. రైట్, టోటల్గా ఈ స్కీమ్ మొత్తం ఇండియా మొత్తంలో ఇంప్లిమెంట్ చేయడానికి కోసము సో మనకి 3,60,000 crore రూపీస్ అనేది సో టోటల్ ఫండ్ అలొకేషన్ ఫర్ ద వాట్ జల జీవన్ మిషన్. రైట్, సో టోటల్ ఫండ్ అలొకేషన్ సో ఏవైతే హిల్ ఏరియా స్టేట్స్ ఉన్నాయో వాళ్ళకైతే 90:10 అంటే 90 సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది, 10% ఆ రాష్ట్రాలు భరించాలి. ఇక్కడ ఈ హిమాలయన్ స్టేట్స్కి అండ్ ఆల్సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి. రైట్, సో మిగతా స్టేట్స్కి ప్లెయిన్ ఏరియాలో ఉన్న రాష్ట్రాలన్నిటి కూడా 50% షేర్ అనమాట. అంటే 50% సెంట్రల్ గవర్నమెంట్ అండ్ 50% స్టేట్ గవర్నమెంట్ భరించుకోవాలి. సో టోటల్గా 3.6 lakh crore రూపీస్. ఈ 3.6 lakh crore రూపీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకెళ్ళి చాలా అమౌంట్ ఆఫ్ ద మనీ అనేది ఆల్రెడీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది ఈ జూన్ మంత్లో. రైట్, యాజ్ పర్ ద డాటా ఓన్లీ 18.3% ఆఫ్ ద రూరల్ హౌస్ హోల్డ్స్, దట్ ఈస్ 3.27 crores అవుట్ ఆఫ్ ద వాట్ 7.87 crores ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ ఇన్ ద కంట్రీ హ్యావ్ ద వాట్ పైపుడ్ వాటర్ కనెక్షన్ ట్యాప్ ద్వారా నల్ల ద్వారా. సో ఒక 3.27 crores ఆఫ్ ద పాపులేషన్కి మాత్రమే మనకు ట్యాప్ కనెక్షన్ ఉంది. ఇల్లులకి 3.27 crores ఆఫ్ ద హౌస్ హోల్డ్స్కి మాత్రమే ట్యాప్ కనెక్షన్ ఉంది అవుట్ ఆఫ్ 7.87 crores ఆఫ్ ద వాట్ రూరల్ హౌస్ హోల్డ్. అంటే అది చూస్తే ఈ 7.87 crores చూస్తే జస్ట్ 18.3% అనమాట. అంటే ఆల్మోస్ట్ మిగతా 80% ఆఫ్ ద మెంబర్స్కి ట్యాప్ కనెక్షన్ లేదు. సో ఆ ట్యాప్ కనెక్షన్ని ప్రొవైడ్ చేయాలి ఏ ఇయర్ నాటికి, బై ద ఇయర్ 2024 నాటికి. ఇక్కడ చూస్తే మన పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఇండియాలో రోజు రోజుకి తగ్గిపోతుంది. పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ ద వాటర్ సో మనం చూస్తే ఇక్కడ సో 1961లో 3000 cubic meters ఉంటే 2001కి 18 and 16 cubic meters అయింది. 2011 వచ్చేసరికి 1545 cubic meters అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1100 cubic metersకే వచ్చింది. ఇప్పుడు 2020కి మనకు ఆల్మోస్ట్ ఇండియాలో వాటర్ అవైలబిలిటీ 1100 cubic meters ఉంది. సో అంటే రోజు రోజుకి వాటర్ అంటే అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అవ్వడం కానీ పర్ క్యాపిటల్ అవైలబిలిటీ తగ్గిపోతుంది. సో కాబట్టి సో అందరికీ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు బై ద ఇయర్ 2024 నాటికి. ఇక్కడ చూస్తే 107 millions ఆఫ్ ద పీపుల్ యొక్క సో ట్యాప్ అనేది డ్రింకింగ్ వాటర్. 83 million పీపుల్ ఎవరైతే ఉన్నారో హ్యాండ్ పంప్ నుంచి, 21 million పీపుల్ ట్యూబ్ వెల్స్ నుంచి అండ్ 27 million పీపుల్ అనేవాళ్ళు సో వెల్స్ నుంచి, ఒక 8.6 million పీపుల్ అనేది ట్యాంక్స్ కానీ పాండ్స్ కానీ లేక్స్ నుంచి వాటర్ తాగుతున్నారు అనమాట ఇండియాలో. నెక్స్ట్ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన. రైట్, ప్రధానమంత్రి కృషి సించాయి, కృషి అంటే అగ్రికల్చర్, సించాయి అంటే ఇరిగేషన్. సో ప్రధానమంత్రి సో అగ్రికల్చర్ ఇరిగేషన్ స్కీమ్ ఇది జనరల్గా 2015లో స్టార్ట్ చేశారు. ఈ ఇయర్తో ఎండ్ అయిపోతుంది ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద 5 years. అంటే 2015 నుంచి 2020 వరకు లాంచ్ చేయడం జరిగింది. సో ఈ స్కీమ్ యొక్క మేజర్ స్లోగన్ ఏమైతే ఉందో ఈ స్కీమ్ యొక్క ప్రధానమంత్రి కృషి సించాయి యోజన యొక్క మేజర్ స్లోగన్ ఏంటిదంటే పర్ డ్రాప్ మోర్ క్రాప్. పర్ డ్రాప్ మోర్ క్రాప్ అంటే ప్రతి నీటి చుక్కకి మరింత పంట అని. సో దట్ ఈస్ అ పర్ డ్రాప్ మోర్ క్రాప్. సో ప్రతి నీటి చుక్కను వాడుకోవాలంటే మనము ఈ కాలువల ద్వారా కెనాల్స్ ద్వారా వాటర్ చేయకుండా డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ ఇరిగేషన్స్ కానీ ఇట్లాంటి మైక్రో ఇరిగేషన్ ఫెసిలిటీస్ని మనం ఫార్మర్స్కి సప్లై చేయాలి. అప్పుడే ప్రతి నీటి చుక్క అనేది వేస్ట్ కాకుండా వాళ్ళు వాడుకోగలుగుతారు. సో కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ టెక్నిక్స్ నాట్ ఓన్లీ హెల్ప్స్ అస్ వాటర్ సేవింగ్ బట్ ఆల్సో ఇంక్లూడింగ్ రెడ్యూసింగ్ ద వాట్ ఫెర్టిలైజర్ యూజెస్ అండ్ లేబర్ ఎక్స్పెన్స్ అండ్ అదర్ ఇన్పుట్ కాస్ట్స్. కాబట్టి మైక్రో ఇరిగేషన్ కోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే 4,000 crores అనేది అలొకేట్ చేసిందనమాట. సో 4,000 crores are already been allocated to the states and conveyed to the what state government for the period of the what 2020-21. 4,000 crores-ని అనౌన్స్మెంట్ చేసింది. ఆ 4,000 crores ద్వారా ఏం చేయాలి, ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి సో డ్రిప్ సిస్టమ్ కానీ సో లేదంటే స్ప్రింక్లర్స్ కానీ సప్లై చేయాలి. ఎవరు, స్టేట్ గవర్నమెంట్ ఆన్ సబ్సిడీ బేసిస్ పైన. జనరల్గా ఎస్సీఎస్సీస్కి అయితే 100% ఫ్రీగా వస్తాయి. సో జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 80% సబ్సిడీ ఉంటుంది, మిగతా 20% పేమెంట్ చేయాలి. అట్లా ఉంటుందన్నమాట, డిపెండ్స్ అపాన్ ద స్టేట్ గవర్నమెంట్. సో అలా మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ సప్లై చేయడానికి కోసం 4,000 crores-ని గవర్నమెంట్ అనేది అలొకేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ మైక్రో ఇరిగేషన్ వాటర్స్. ఈ 4,000 crores అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసిందే కాక అడిషనల్గా ఇది కాకుండా మైక్రో ఇరిగేషన్ ఫండ్ ఆఫ్ ద వాట్ 5,000 crores హ్యాస్ బీన్ క్రియేటెడ్ విత్ ద వాట్ నాబార్డ్.
సో నాబార్డ్ దగ్గర కూడా ఒక 5,000 crore రూపీస్ అనేది పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది స్టేట్ గవర్నమెంట్స్ అనేది లోన్ తీసుకొని ఇవ్వచ్చు ఎవరికి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకి. సో అంటే టోటల్గా ఇది 4,000 crores సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, అండ్ ఇది నాబార్డ్ దగ్గర ఉంది 5,000 crores. టోటల్గా ఎంత 9,000 crores అనేది ఇప్పుడు మనకి ఫండ్ అవైలబిలిటీ ఉంది ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద మైక్రో ఇరిగేషన్ ఫెసిలిటీస్ లైక్ డ్రిప్ ఇరిగేషన్ అండ్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ అండర్ ద స్కీమ్ ఆఫ్ ద ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన పర్ డ్రాప్ మోర్ క్రాప్. సో పర్ డ్రాప్ మోర్ క్రాప్. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీని అనౌన్స్మెంట్ చేయబోతుంది, ఇంకా చేయలేదు. సో ఎగ్జామ్ పర్పస్లో మనకు అడగచ్చు స్టిప్ పాలసీ దేనికి సంబంధించిందని. స్టిప్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ద ఇన్నోవేషన్ పాలసీ 2020. ఈ పాలసీ ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. సో ఇది డిస్కషన్ స్టేజ్లో ఉంది. డిస్కషన్ అనేది ఇలా 4 లెవెల్లో డిస్కషన్ చేస్తున్నారు. ట్రాక్ 1 డిస్కషన్స్, ట్రాక్ 2, ట్రాక్ 3, ట్రాక్ 4 డిస్కషన్స్ అనమాట. ట్రాక్ 1 వచ్చేసి ఎక్స్పర్ట్స్, ట్రాక్ 2లో కూడా డిఫరెంట్ ఫీల్డ్స్ ఎక్స్పర్ట్స్, రైట్. సో ట్రాక్ 3 వచ్చేసి మినిస్ట్రీస్ అండ్ స్టేట్ వాళ్ళతో డిస్కషన్. 4th వచ్చేసి సో మల్టీ స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్. ఇలా ఈ 4 స్టేజెస్లలో డిస్కషన్ చేసి ఫైనల్గా ఒక పాలసీ ప్రిపేర్ చేసి అనౌన్స్మెంట్ ఇస్తారు. అది ఇంకా రాలేదు, కానీ ఎగ్జామ్ పర్పస్ ప్రస్తుతానికి ఈ స్టిప్ అంటే అనేది మాత్రమే అవసరం. స్టిప్ మీన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ. నెక్స్ట్ డాటా లేక్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. సో దట్ ఈస్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ మినిస్ట్రీ ఆఫ్ ద రోడ్స్ అండ్ నేషనల్ హైవేస్. ఈ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఏంటిదంటే ఇప్పుడు మొత్తం కూడా ఎవ్రీథింగ్, రోడ్ ఎంత కన్స్ట్రక్షన్ అవుతుంది, రోడ్ ఎక్కడ డిలే అయింది, ఎందుకు డిలే అయింది, సో అక్కడ ఇంజనీర్ వర్క్ చేస్తున్నాడా లేదా, సో ఎంత అక్కడ కాంక్రీట్ కన్జంప్షన్ జరిగింది, ఎంత బ్లాక్ టాప్ కన్జంప్షన్ జరిగింది, ఇవంతా కూడా రోడ్ కన్స్ట్రక్షన్స్లో అవసరం అనమాట మనకి. సో ఈ డాటా అంతా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో, ఇప్పటి నుంచి ఆఫ్లైన్ ఏం లేదు, అంతా ఆన్లైన్లో ఎన్రోల్ చేయాలన్నమాట. దానికోసమే ఇది తీసుకొచ్చారు, ఇది డాటా లేక్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. సో ఈ డాటా లేక్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అనేది సో కంప్లీట్గా వీళ్ళకి సంబంధించింది. ఎవరు? నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ద ఇండియా విచ్ వర్క్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ద రోడ్ ట్రాన్స్పోర్టేషన్ హైవేస్ హ్యాస్ గాన్ ఫుల్లీ డిజిటల్, రైట్. సో ఈ పోర్టల్ ఏదైతే ఉందో డాటా లేక్ అండ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ఏం ప్రొవైడ్ చేస్తారంటే ఫ్రమ్ మాన్యువల్ టు ద ఆన్లైన్ పోర్టల్ బేస్డ్ వేర్ కంప్లీట్ ప్రొజెక్షన్ ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఆపరేషన్స్ ఇంక్లూడింగ్ వర్క్ ఫ్లో విత్ టైమ్ లైన్స్ అండ్ అలర్ట్ మెకానిజం హ్యావ్ కాన్ఫిగర్డ్. రైట్, ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ అనమాట కంప్లీట్గా. సో డాటా లేక్ సాఫ్ట్వేర్ ఫోర్కాస్ట్ అవర్ డిలేస్ అండ్ డిస్ప్యూట్స్ అండ్ గివెన్ అడ్వాన్స్ అలర్ట్, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఆర్బిట్రేషన్ కేసెస్ ఉంటే ఏమైనా కేసెస్, సో ట్రాన్స్పరెన్సీ మేనర్లో ఉంటుంది, రైట్. సో దీనికి జిఐఎస్ సిస్టమ్ లింక్ అయి ఉంటుంది. సో ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి ఒక యూనిట్ ఐడి ఉంటుంది, ఏ ప్రాజెక్ట్ కన్నా ఐడి ఉంటుంది. సో ఐడి ద్వారా సో జియోగ్రఫికల్ ఈ జిఐఎస్ సిస్టమ్ ద్వారా సో ఆ ప్రాజెక్ట్ ఎంతవరకు కంప్లీట్ అయింది, ఎలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అవంతా కూడా మనం ఆన్లైన్ ద్వారా చెక్ చేయొచ్చు అనమాట. సో దానికోసం ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ బిగ్ డేటా అనలిటిక్స్ ప్లాట్ఫామ్ నోన్ యాజ్ డాటా లేక్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనే ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఇది సింపుల్గా చెప్పాలంటే సో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏ వర్క్ చేసినా కానీ ఆ వర్క్ అంతా కూడా నీకు ఆన్లైన్లో కనిపిస్తుంది. అది డిలేయా, ల్యాండ్ ఎక్వైర్ చేసినా, రోడ్ కన్స్ట్రక్షనా, కాంక్రీట్ కన్జంప్షనా, ఇంకోట సర్వే చేస్తున్నారా లేదా, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఆల్ ద రిలేటెడ్ టు ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి సహకార్ మిత్ర స్కీమ్ ఆన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ సిప్. సో సహకార్ అంటే ఏంటి? సహకార వ్యవస్థ అంటే కోఆపరేటివ్ సొసైటీస్. సో ఇది మనకు మినిస్ట్రీ ఆఫ్ ద అగ్రికల్చర్ లాంచ్ చేయడం జరిగిందనమాట. సో దట్ ఈస్ ద సహకార్ మిత్ర ఈ స్కీమ్ ఫర్ ద ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. సో ఎంత అంటే 4 months ఆఫ్ ద ఇంటర్న్షిప్ ఉంటుందన్నమాట. ఈ ఇంటర్న్షిప్ని ఎవరు ప్రొవైడ్ చేస్తారు? నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్సిడిసి. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ విల్ ప్రొవైడ్ ద 4 months ఆఫ్ ద ఇంటర్న్షిప్ విత్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఓవర్ ద 4 months ఆఫ్ ద ఇంటర్న్షిప్. సో ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉంది. సో ఇది ఎన్సిడిసి ఎవరి కింద పనిచేస్తుంది? సేమ్ మళ్ళీ అగైన్ మినిస్ట్రీ ఆఫ్ ద అగ్రికల్చర్ కింద వర్క్ చేస్తుంది మనకి ఇది ఎన్సిడిసి. వీళ్ళు ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తారు. మనం లాస్ట్ కరెంట్ అఫైర్స్లో చూసాం తులిప్ అనేది, రైట్. సో తులిప్ అనేది కూడా అర్బన్ అఫైర్స్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇట్లాగే ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ద అగ్రికల్చర్ వాళ్ళు లాంచ్ చేస్తారంటే ఇది సహకార్ మిత్ర. సో స్కీమ్ ఆన్ ద ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. సో ఈ స్కీమ్ ద్వారా ఏంటిదంటే ఎవరైతే ఫారెస్ట్ కానీ, రూరల్ డెవలప్మెంట్ కానీ, అగ్రి బిజినెస్ కానీ, కోఆపరేషన్ కానీ, ఫినాన్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇలా ఎవరైతే డిగ్రీ చేసి ఉన్నారో వాళ్ళు ఎవరైనా ఇంటర్న్షిప్కి ఎలిజిబుల్ అనమాట. సో నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హెల్ప్ చేస్తుంది అనమాట, ఇంటర్న్షిప్ని ప్రొవైడ్ చేస్తుంది. దాని ద్వారా ఏమవుతుందంటే ఈ కోఆపరేటివ్ సొసైటీస్కి హెల్ప్ అవుతుంది, ప్లస్ వీళ్ళకి కూడా నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ వస్తుంది. కాబట్టి ఇద్దరికి విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎక్స్పీరియన్స్, వీళ్ళకి వర్క్ ఎలా చేయాలో నేర్పిస్తారు. సో కాబట్టి ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. అంటే ఇది కోఆపరేటివ్ సొసైటీస్ కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనమాట. సో సిరీస్ ఆఫ్ ద ఇనిషియేటివ్స్ ఇన్ ద కోఆపరేటివ్ సెక్టర్ ఎంటర్ప్రిన్యూర్షిప్ డెవలప్మెంట్.
Next, Arogyapath. So Arogyapath is what? So Arogyapath is a online portal, a vision for providing a what path which leads to the what? So one journey towards the what Arogya. So that is a path which leads one on a journey towards the what Arogya, that is a healthy life. సో జూన్ 12th రోజు లాంచ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి హెల్త్కి సంబంధించినటువంటి ఏమైనా ఎక్విప్మెంట్స్ కావాలంటే ఈ పోర్టల్లోకి వెళ్తే నీకు సీమ్లెస్ సప్లై ఉంటుంది అనమాట. ఏమైనా ఇది ఏమన్నాం సిఎస్ఐఆర్ నేషనల్ హెల్త్ కేర్ సప్లై చైన్ పోర్టల్ ఎయిమ్డ్ టు ప్రొవైడ్ ద వాట్ రియల్ టైమ్ అవైలబిలిటీ ఆఫ్ ద వాట్ క్రిటికల్ హెల్త్ కేర్ సప్లైస్. హెల్త్ కేర్కి సంబంధించిన సప్లైస్ ఏం కావాలో అవన్నిట్లో యొక్క ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ ఉంటుంది. ఏంటిది అంబులెన్స్ ఐటమ్స్ కానీ, అంటే ప్రైమరీ మెడికల్ సప్లైస్ కానీ, డయాగ్నోస్టిక్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్సెసరీస్ కానీ, ఆక్సిలరీ సప్లైస్ కానీ, సో పీపీఈ కిట్స్ కానీ, మెడికల్ ఎక్విప్మెంట్స్ కానీ, డయాగ్నోటిక్స్ కిట్స్ కానీ, డ్రగ్స్ కానీ. సో ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నీకు ఈ ఆన్లైన్ పోర్టల్లో అవైలబిలిటీ ఉంటాయి. ఏ ఆన్లైన్ పోర్టల్లో? ఆరోగ్యపథ్. సో ఆరోగ్యపథ్ పోర్టల్లో అదంతా కూడా ఏంటి సప్లై చైన్ అనమాట. మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన సప్లై చైన్ పోర్టల్ కంప్లీట్గా. సో ప్రొవైడింగ్ ఏ పాత్ విచ్ లీడ్స్ టు ద వాట్ వన్ ఆన్ ఏ జర్నీ టువర్డ్స్ వాట్ ఆరోగ్య హెల్తీ లైఫ్. సో మీకు హెల్తీ లైఫ్ అంటే సో హెల్త్ ఫీల్డ్కి సంబంధించినటువంటి అన్ని సప్లై చైన్ కంప్లీట్ అవైలబిలిటీ ఉంటుంది నీకు. ఇవన్నీ కూడా ఇక్కడ మనం ఏమైతే చెప్పామో పీపీఈ కానీ, మెడికల్ ఎక్విప్మెంట్ డ్రగ్స్ ఇవన్నీ కూడా ఆ పోర్టల్లో చూస్తే కనిపిస్తాయి అన్నమాట నీకు అవైలబిలిటీ ఉన్నాయా లేవా అని. నెక్స్ట్, రీవైవల్ ఆఫ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద వాట్ 5 ఫెర్టిలైజర్స్. మనకి నేషనల్ న్యూ ఇన్వెస్ట్మెంట్ పాలసీ అనేది 2012 అనౌన్స్మెంట్ ఇచ్చారు. దాని ప్రకారం ఏంటిదంటే యూరియాని మనం వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకోకూడదు, యూరియాని ఇండియాలోనే తయారు చేయాలి. టు మేక్ ద ఇండియా యాజ్ అవార్డ్ సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ ద వాట్ యూరియా సెక్టర్. మనం జనరల్గా మనం ఖతార్ దేశం నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం యూరియా. సో ఆ యూరియాని వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకోకుండా ఇండియాలోనే సో చేయాలి. అయితే ఇండియాలో ఎందుకు యూరియా లేదంటే ఆల్రెడీ ఇంతకుముందు మనకు ఫెర్టిలైజర్ కంపెనీస్ ఇండియాలో చాలా ఉండే, కానీ అవన్నీ క్లోజ్ చేయడం జరిగింది. కొన్ని అవంటే ప్రాఫిట్స్లో లేకుండా అన్ని లాస్లో ఉన్నాయి కాబట్టి క్లోజ్ చేశారు. గవర్నమెంట్ అనేది ఇప్పుడు 5 ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీని ఏం చేయాలి, మళ్ళీ రీఓపెన్ చేయాలనుకుంటుంది. అవి ఆల్రెడీ వర్క్ ప్రోగ్రెస్ అవుతుందన్నమాట. ఆ వర్క్ అనేది ఎక్కడి వరకు వచ్చిందనేది రివ్యూ మీటింగ్ జరిగింది. దాంట్లో ఒకటి రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్. ఇది సెప్టెంబర్ 2020 నాటికి కంప్లీట్గా వర్క్ అనేది అయిపోతుంది, రీఓపెన్ అవుతుంది. రైట్. తాల్చేర్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, ఇది ఒరిస్సాలో ఉంది, ఇది 2023 నాటికి. అండ్ హిందుస్థాన్ ఉర్వరక్ రసాయన్ లిమిటెడ్, ఇది గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్లో ఉంది. అండ్ బరౌని బీహార్లో ఉంది. అండ్ సింద్రి జార్ఖండ్లో ఉంది. ఇది మే 2021 నాటికి దీని వర్క్ కంప్లీట్ అయిపోయి ఈ 5 ఫెర్టిలైజర్ కంపెనీస్ అనేటివి మనకి రీఓపెన్ అవ్వబోతున్నాయి. రామగుండం తెలంగాణ, అండ్ తాల్చేర్ ఒరిస్సా, అండ్ హిందుస్థాన్ ఉర్వరక్షక్ రసాయన్ సో ఇక్కడ ఉంది గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్లో ఒకటి ఉంది సేమ్ నేమ్ తోటి. అండ్ బరౌని బీహార్, అండ్ నెక్స్ట్ వచ్చి సింద్రి జార్ఖండ్. సో ఈ 5 ఫెర్టిలైజర్ కంపెనీస్ని గవర్నమెంట్ అనేది రీఓపెన్ చేస్తుంది అన్నమాట ఆల్రెడీ. అంటే ఇప్పుడు రామగుండంది ఆల్మోస్ట్ 90% వర్క్ కంప్లీట్ అయిపోయింది, తాల్చేరు ఒక 40% అయింది. సో ఇవి ఒక 70% వర్క్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఇంకా కొద్ది రోజుల వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయి సో ఈ 5 ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీస్ అనేటివి రీఓపెన్ అవుతాయన్నమాట. అది గవర్నమెంట్ పెట్టుకున్న టార్గెట్.